ప్రభువారు ఎలా నెరవేరింది ఈ వాక్యము అనంటే, యేసు ప్రభువారు ఎందుకు శరీరాన్ని ధరించి ఈ లోకానికి వచ్చాడో ఈ వాక్యము చూపిస్తూ ఉంది, ఈ వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఈ వాక్యంలో రాయబడింది ఏంటంటే, ప్రభు ఆత్మ నా మీద ఉంది, దేవుని యొక్క అభిషేకం నన్ను పంపిన ఆయన నన్ను అభిషేకించి ఆయన నన్ను పంపించాడు. ఎందుకనంటే బీదలకు సువార్త ప్రకటించటానికి, చెరలో ఉన్నటువంటి వారికి, బంధింపబడినటువంటి వారికి విడుదలను ప్రకటించడానికి, గుడ్డి వారికి భౌతికపరమైనటువంటి గుడ్డితనం, ఆత్మ సంబంధమైనటువంటి గుడ్డితనం, యుగ సంబంధమైన దేవత అనేక మంది మనోనేత్రాలకి గుడ్డితనం కలిగజేశాడు. దేవుని యొక్క మహిమను చూడకుండా, దేవుని యొక్క సత్యాన్ని ఎరగకుండా అనేక మంది మనోనేత్రాలకి అపవాది గుడ్డితనం కలిగజేస్తే యుగ సంబంధమైన దేవత వారి యొక్క మనోనేత్రాలు తెరవటానికి ఆయన నన్ను పంపించాడు. నలిగిన వారిని విడిపించటానికి ఆయన నన్ను పంపించాడు. హితవత్సరం ప్రకటించటానికి ఆయన నన్ను పంపించాడు. ఎవరు వెళతారు? నా ప్రజలను విమోచించటానికి. ఎవరు వెళతారు? సువార్త చెప్పటానికి. ఎవరు వెళతారు? గుడ్డివారి యొక్క కన్నులు తెరవటానికంటే యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో రాయబడుతుంది, నేనున్నాను నన్ను పంపించు అన్నాడంట. నేనున్నాను నన్ను పంపించు తండ్రి, నీ చిత్తాన్ని నెరవేర్చడానికి నేనున్నాను, నన్ను పంపించు అనంటే యేసు ప్రభువారిని తండ్రి అయినటువంటి దేవుడు పంపించాడు. ఎప్పుడు పంపించాడు? గలతీ పత్రికలు అంటాడు, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. లోకమునకు ఏం చేశాడండి? పంపించాడు. తిమోతికి వ్రాస్తూ అపోస్తలుడైన పౌలు అంటాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన మాట నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమై ఉన్నది అని అంటాడు. అంటే యేసు ప్రభువారు ఎందుకయ్యా పంపబడ్డారు అనంటే, ఎందుకు పంపబడ్డారు అనంటే బంధింపబడిన వారిని విడిపించటానికి, బీదలకు సువార్తను ప్రకటించటానికి, ఏమండి గుడ్డివారి యొక్క కన్నులను మనోనేత్రాలను తెరవటానికి, అనేక మంది చెరలో ఉన్నటువంటి వారికి విడుదలను, హితవత్సరమును, ప్రభు యొక్క హితవత్సరాన్ని ప్రకటించడానికి ఆయన పంపాడు. పంపబడినటువంటి చోటు ఏమన్నా మంచిదా అనంటే కాదు. పంపబడినటువంటి చోటు ఎలాంటిదంటే బహుఘోరమైనది, బహుఘోరమైనది. లోకములో ఉన్నటువంటి మానవాళ్ళంతా కూడా భయంకరమైనటువంటి చెడుతో, దుర్మార్గతతో నిండిపోయారండి. లోకమంతా భయంకరమైన పాపముతో నింపబడింది. భయంకరమైన పాపముతో నింపబడినటువంటి లోకములోనికి పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు పంపబడ్డాడు. ఆయన తానుగా కోరుకొని నేను వెళతాను అని చెప్పి యేసు ప్రభువారు ఈ లోకానికి రావటం జరిగింది. తండ్రి ఎవరు వెళ్తారు పాపిష్టి లోకానికి అనంటే, యేసు ప్రభువరన్న నేను వెళతాను తండ్రి నన్ను పంపించు అన్నాడు. ఎవరన్నా వెళ్తారండి? పలానా ప్రాంతం బహుఘోరమైన ప్రాంతం అనంటే ఎవరన్నా వెళ్తారా? మీరు వెళ్ళేటువంటి పని బాగోదు అనంటే ఎవరన్నా వెళ్తారా? మీరు వెళ్తున్నటువంటి ప్రదేశం చాలా ఘోరమైంది ఏమండి? ఎవరన్నా కోరుండి శ్రమస్సుల్లోనికి వెళ్తారా? ఎవరన్నా కోరుండి శ్రమస్సుల్లోనికి, నిందల్లోనికి, అవమానాల్లోనికి వెళ్తారండి? ఎవరన్నా కోరుండి మరణాన్ని తనకు తానుగా మరణించడానికి ఎవరన్నా ముందుకు వెళతారా? ఏమండి? ఎవరు కూడా కోరుండి మరణంలోనికి వెళ్ళరు. ఎవరు కోరుండి కూడా నిందించబడటానికి, ద్వేషించబడటానికి, దూషించబడటానికి ఎవరు కూడా నేను వెళ్తానండి దూషించబడటానికి, నేను వెళ్తానండి నిందించబడటానికి, నేను వెళ్తానండి కొరడాలతో కొట్టబడటానికి, నేను వెళ్తానండి రాళ్లతో కొట్టబడటానికి అన్నవాళ్ళు ఎవరన్నా ఉంటారండి? ఎవరు ఉండరు. కానీ యేసుక్రీస్తు అన్నాడు, తండ్రి నేనున్నాను నన్ను పంపించు అన్నాడు. దేనికి కుమారుడు నువ్వు వెళ్ళేది అని అంటే నిందించబడటానికి, ద్వేషించబడటానికి, తృణీకరించబడటానికి, హేళన చేయబడటానికి, భయంకరమైన శిలువ మరణాన్ని పొందటానికి, ఉమ్మి వేయించుకోవటానికి, ముళ్ళ కిరీటం పెట్టించుకోవటానికి, కొరడా దెబ్బలు తినటానికి, గాయపరచబడటానికి, నిలువెల్ల రక్తపు ముద్దగా మార్చబడటానికి, ఆఖరి రక్త బొట్టు వరకు కూడా చిందించటానికి నేను వెళతాను అన్నాడు. అదండి తండ్రి పిలిచినటువంటి పిలుపుకి చూపినటువంటి విధేయత. అంటే ఈ రోజున మనం నేర్చుకోవాల్సిన సత్యము, పాఠము ఏంటి అనంటే, దేవుడు మనకిచ్చినటువంటి పిలుపుకి మనం విధేయత చూపించటం. ఏం చూపించటం? విధేయత చూపించటం. ఎంతమంది దేవుని మాటకు, ఎంతమంది దేవుని బోధకు, ఎంతమంది దేవుని సత్యమునకు విధేయత చూపిస్తున్నారు? ఎంతమంది దేవుని యొక్క ఆహ్వానానికి విధేయత చూపిస్తున్నారు? ఆయన దినమెల్ల విధేయులైన వారి కొరకు తన చేతులు చాచి ఆహ్వానం పలుకుతున్నప్పుడు, రండి నాయనా మీకు రక్షణ ఇస్తాను అని అంటే ఎంతమంది ముందుకు వస్తున్నారు? ఎంతమంది ఆయన పని చేయటానికి ముందుకు వస్తున్నారు? ఎంతమంది ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ముందుకు వస్తున్నారు? లేఖనం రాయబడుతూ ఉంది, తండ్రి యొక్క చిత్తము చేయటానికి నేను ఉన్నాను అని అన్నాడు ఆయన. అది చేయటం క్రైస్తవుని యొక్క ముఖ్య ధర్మం.
కాదు ప్రవ్వా, అది నేను చేయను ప్రవ్వా అంటే అది అవిధేయత. అవిధేయత యొక్క ఫలితం భయంకరమైనటువంటి శిక్ష. ఆదామవులు ఆ అవిధేయతను కనపరిచే ఏదైను తోటలో నుండి, సుఖవంతమైన ఏదైను తోటలో నుండి వెళ్ళగొట్టబడ్డారు. వెళ్ళి ఎక్కడ పడ్డారంటే శ్రమల్లో పడ్డారు, రోగాల్లో పడ్డారు, అవమానాల్లో పడ్డారు, మరణంలో పడ్డారు. ఏమండి, అవిధేయత మనకి మరణాన్ని తీసుకొస్తుంది, విధేయత మనకి జీవాన్ని తీసుకొస్తుంది. అవిధేయత మనకి శాపాన్ని తీసుకొస్తే విధేయత మనకి ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తుంది. అవిధేయత మనకి దరిద్రతను తీసుకొస్తే విధేయత మనకి ఐశ్వర్యాన్ని తీసుకొని వస్తుంది. అందుకనే మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటి అనంటే విధేయత చూపాలి. ఏం చూపాలి? విధేయత చూపాలి. దేవుడు మనకి ఏ మాట చెప్పాడో ఆ మాటకి తూచా తప్పకుండా మనము లోబడాలి. సహజంగా మనం మనుషులకి మాటకి ఇచ్చేటువంటి విలువ దేవుని మాటకు మనము ఇవ్వవండి. మనిషికి ఇచ్చేటువంటి విలువ ఎవరికి ఇవ్వండి? దేవునికి ఇవ్వం. చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయం 6వ వచనంలో వ్రాయబడుతున్నటువంటి మాట ఒకసారి మనం చదువుదాం. 6, 7, 8, 9 వచనాలు. మీరు మీ పారంపర్య ఆచారాల నిమిత్తమై దేవుని సత్యవాక్యమును, దేవుని వాక్యమును మీరు ఏం చేస్తున్నారంట? నిరర్ధకము చేయుచున్నారు. అలాంటి వారి గురించి ప్రభు అంటున్నటువంటి మాట, వేషధారులారా అని వారితో మాట అంటున్నాడు. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించినటువంటి పద్ధతుల్ని, దేవుని యొక్క ఉపదేశాలని బోధిస్తున్నారు కానీ నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారని యెషయా మిమ్మల్ని గురించినటువంటి ప్రవచనము మాట సరియే అని వారితో చెప్పాను. అంటే మనుషులు కల్పించినటువంటి వాటికేమో లోబడతారంట, దేవుడు చెప్పిన వాటి మాత్రం ఏం చేయరంట? లోబడరంటండి. మనుషులు చెప్పిన మాటకేమో భయపడి లోబడిపోతారు. కీడు కలుగుద్దంటే భయం కదండి. పలానా పని చేయకపోతే రే నీకు నష్టం కలుగుద్దంటే గడగడగడగలాడి చేస్తారు. ప్రేమతో చేస్తారా? భక్తితో చేస్తారంటే కాదు, భయంతో చేస్తారు. చేయకపోతే కీడంటగా. చేయకపోతే ఏంటి? కీడంటగా. ఏది కీడు? దేవుడు చెప్పిన మాట చేయకపోతే కీడు, కానీ మనుషులు కల్పించినటువంటి పద్ధతులను చేయకపోతే కీడు కాదండి. వాళ్ళు భయపెట్టి, దేవుడేమో ప్రేమతో మనకు చెప్తున్నాడు, లోకమేమో మనకు భయపెట్టి మనల్ని దేవుని వైపు నుండి లోకం వైపుకి, శాపం వైపుకి ఏం చేస్తుందండి? మళ్ళిస్తుంది. అందుకనే దేవుని యొక్క వాక్యంలో రాయబడుతుంది, ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తున్న సత్యం విధేయత చూపించటం. ఎవరికి విధేయత అంటే, ఒకటి, దేవునికి మాత్రమే మనం ఏమవ్వాలండి? విధేయత చూపించాలి. దేవుడు మనకి ఏ మాట చెప్తే ఆ మాట మనం లోబడాల్సిందే. ఏం చేయాలండి? లోబడాల్సిందే. దేవుడు మనకి ఏ బాధ్యత అయితే మనకిస్తాడు. ఆయన కొంతమంది మనుషుల గురించి ప్రార్థించండి అంటాడు, కొంతమంది గురించి వెళ్ళి చెప్పండి అని అంటాడు, కొన్ని సందర్భాల్లో నువ్వు వెళ్ళి వాళ్ళకి సహాయం చేయని అంటాడు. దేవుడు ఏదైతే మనకి చెప్పాడో అది మనం తూచా తప్పకుండా వెళ్ళి చెయ్యాలి. లేకపోతే మనం దేవునికి, ఎవరైనా సరే దేవునికి ఏం చేయాలి? లెక్క అప్పగించాలి. ఒక రోజున సహోదరులు భక్తి సింగ్ గారు పగలంతా కరపత్రికల పరిచర్య చేసి వచ్చి అలసిపోయారు. బాగా రాత్రి అయిన తర్వాత ఆయన వచ్చి కాళ్ళు చేతులు మొహం కడుక్కొని చిన్న మోకాళ్ళు వేసి చిన్న ప్రార్థన, ప్రభువా ఈ దిన పరిచర్ని యావత్తు ఫలింప చేయండి, నేను చేయగలిగింది ఏదో చేశాను, అంతకు మించి నేను ఎక్కువ చేయలేకపోయాను అని ప్రార్థన చేస్తుంటే ఒక స్వరం వినపడుతుందంట, నా కుమారుడు నువ్వు అర్జెంటుగా ట్యాంకీ బండ దగ్గరికి వెళ్ళి ఒక వ్యక్తి ఉంటారు, ఆ వ్యక్తితో నువ్వు మాట్లాడాలని చెప్తుంటే, ప్రభువా నా వల్ల కాదు, ఈ రాత్రి నన్ను వదిలేను ఆయన, చాలా అలసిపోయాను, శరీరం సహకరించట్లేదు అని అలాగే ప్రార్థన చేస్తే అలా పుడుకుండిపోయాడంట. ఆయన పుడుకుండిపోయినప్పుడు తెల్లారిపోయిన తర్వాత దిగ్గులు లేచాడు. అర్రే రాత్రి ప్రభు ఏదో నాకు చెప్పాడని ఉన్న పాటున అలాగే లేచి ట్యాంక్ బండ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఒక శవాన్ని బయటకు తీస్తున్నారట. ఒక శవాన్ని ఏం చేస్తున్నారండి? బయటికి తీస్తున్నారు. సూసైడ్ చేసుకున్నారు. ఒక వ్యక్తి సూసైడ్ చేసుకున్నారు. అప్పుడు పరిశుద్ధాత్మదేవుడు ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు, నా కుమారుడా ఈ నశించిపోయిన ఆత్మ గురించినటువంటి లెక్క నేను నిన్ను అడుగుతాను అన్నాడంట. ఎవరిని అడుగుతాను? నిన్నే అడుగుతాను. ఆత్మ నశించిపోవటానికి నీ సోమర్తనమే కారణం, ఆత్మ నశించిపోవటానికి నీ అవిధేయతే కారణం, ఆత్మ నశించిపోవటానికి నీ బద్ధకమే కారణం, ఆత్మ నశించిపోవటానికి నీ మంచమే కారణం, ఆత్మ నశించిపోవటానికి నీ నిద్రే కారణం అన్నాడంట. ఆనాటి నుండి ఏనాడు కూడా ఆయన నిద్రపోవటానికి ఇష్టపడలేదండి. ఏనాడు కూడా నిద్రపోవటానికి ఇష్టపడలే. ఒక రోజున అమెరికాలో బిల్లీ గ్రహం గారి దగ్గర
కన్వెన్షన్ జరుగుతుంటే ఈయన కూడా వెళ్ళారు, భగత్ సింగ్ గారు కూడా వెళ్ళారు. ఇండియా నుంచి వెళ్ళినటువంటి కొంతమందికి అలాగా అనేక ప్రాంతాల నుంచి వచ్చారు. వచ్చినటువంటి వారందరికీ ఒక్కొక్క గది ఇచ్చారంట, 3 చొప్పున ఒక్కొక్క గది ఇచ్చారు. భగత్ సింగ్ గారికి ఇంకొక 2 సహోదరులకు ఒక గది ఇచ్చారు. ఆ గదిలో చక్కని బెడ్ ఉంది, మెత్తని పరుపు ఉంది, హ్యాపీగా పడుకోవచ్చు. అందరూ ప్రార్థన చేసుకున్నారు, ఎవరి కాళ్ళు గదిలో ప్రార్థన చేసుకున్నారు. 2 నిద్రపోయారు. కానీ భగత్ సింగ్ గారు అలాగే మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. రాత్రంతా ప్రార్థన చేస్తున్నాడు. మధ్యలో సహోదరు లెగిసి ఏంటి ఇంకా ప్రార్థన చేస్తున్నాడు ఇంటానికి అలా పడుకుండిపోయారు. పొద్దున్న లేచి చూస్తే అలాగ మోకాళ్ళ మీద ఉన్నాడు ఆయన. ఈ రాత్రి అంతా పడుకోలేదా, లేకపోతే లేచి మళ్ళీ ప్రార్థన చేసుకుంటాడా అనుకున్నారు. రెండో రోజు ఏం చేశారో తెలుసా, ఒక్కొక్కరు డ్యూటీలు వేసుకున్నారు. నువ్వు సగం సేపు నిద్రపో, నేను సగం సేపు నిద్రపోతా. ఈయన ఏం చేస్తాడో చూద్దామని రాత్రి మోకాళ్ళు వేసిన దగ్గర నుండి పొద్దున అందరూ లేచి సూర్యోదయం అయ్యేంత వరకు ఆయన మోకాళ్ళు తిక్కకుండా అలాగే మోకాళ్ళ మీద ఉన్నాడు. అలా 3 రోజులు కూడా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు వీళ్ళు అడిగారంట, సహోదరుడా నువ్వు ఇలాగా నిద్ర లేకోకుండా మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తూ ఉంటే నువ్వు ఇంకెప్పుడు విశ్రాంతి తీసుకుంటావంటే ఆయన అన్నటువంటి మాట ఒకటే, నా విశ్రాంతి ఇక్కడ కాదు, ఇది నేను పనిచేసే సమయం. ఏం చేసే సమయం ఇది? దేవుని పనిచేసే సమయం. నేను దేవుని మాటకు విధేయత చూపించాలి. నాకు విశ్రాంతి అంతా ఏదన్నా ఉంది అనంటే నేను మరణించినప్పుడే నాకు నిత్య విశ్రాంతి తప్ప ఇప్పుడు నాకు విశ్రాంతికి చోటే లేదు. ఎందుకంటే ఆ రోజున దేవుడు అన్న మాట, నీ సోమరితనం వల్ల, నీ బద్ధకం వల్ల నీ కుటుంబం, నీ బద్ధకం వల్ల నీ సోమరితనం వల్ల నీ బంధువులు, నీ సోమరితనం వల్ల నీ బద్ధకం వల్ల నీ పరిస్థితులు దారుణంగా మారిపోతున్నాయి. దేవుడు హెచ్చరిస్తున్నటువంటి మాట, మనం దేవుని మాటకు విధేయత చూపించాలి. నిద్ర అనేది ఎప్పుడు మనం పడుకోవచ్చు, కాకపోతే ఆత్మల రక్షణ, మన కుటుంబ రక్షణ ఏమండి, మన జీవితాల్లో దేవుని కార్యాలు జరగాలి అనంటే మనం మోకాళ్ళేసి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవుని ప్రార్థనలో విధేయత చూపించాలి, దేవుని మాటకు విధేయత చూపించాలి, సత్యవాక్యానికి విధేయత చూపించాలి. ఎప్పుడైతే దేవుని మాటకు మనం విధేయత చూపిస్తామో దేవుని గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం. క్రైస్తవునికి విశ్రాంతి ఎప్పుడు అనంటే ఇప్పుడు కాదండి. క్రైస్తవునికి విశ్రాంతి ఎప్పుడు? క్రైస్తవునికి విశ్రాంతి అనంటే సమాధిలోనికి వెళ్ళినప్పుడే నిత్య విశ్రాంతి. అప్పుడు దాకా క్రైస్తవుడు ఏం చేయకూడదు? విశ్రమించకూడదు. ఏ సమయంలో అయితే పరిశుద్ధాత్ముడు లేపి నువ్వు ప్రార్థన చేయన్నాడో, అది 1 గంట అయినా సరే, 2 అయినా సరే, 3 అయినా సరే, ఏ సమయమైనా సరే, అర్ధరాత్రి ఎప్పుడు ప్రభు లేపినా వెంటనే లేచి మోకాళ్ళు లేచి ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. ఏ సమయమందైనా వాక్యాన్ని ధ్యానించాలి. వాక్యం ధ్యానించకుండా, ప్రార్థన చేయకుండా నువ్వు పడకకి వెళ్ళొద్దు. దినాన్ని ఏం చేయొద్దు? ప్రారంభించొద్దు. రోజు ప్రారంభించాలన్న వాక్యాన్ని చదివి ప్రార్థన చేసి రోజును ప్రారంభించు. ఏ రోజు నువ్వు ముగించాలన్నా ప్రార్థన చేసి వాక్యాన్ని చదివి ఆ రోజునేం చేయాలి? నువ్వు ముగించాలి. అంతే తప్ప ఏదో చిన్న ప్రార్థన చేసుకొని ఈ రోజంతా కష్టపడి ఏదో ఎరగదీసి కష్టపడి అలిసిపోయాను. ఎవరి కోసం కష్టపడ్డావు? దేవుని కోసమా? కాదుగా. నీ కోసం కష్టపడ్డావు, నీ కడుపు కోసం కష్టపడ్డావు, నీ పిల్లల కోసం కష్టపడుతున్నావు. ఎవరి కోసం కష్టపడుతున్నావు? లోకంలో ఎంజాయ్ చేయడం కోసం కష్టపడుతున్నావు. 4 రాళ్ళు సంపాదించుకుంటే ఎంజాయ్ చేయొచ్చుగా అని లోకం కోసం కష్టపడుతున్నావు. ప్రభు కోసం ఏం కష్టపడుతున్నావు? ప్రభు కోసం చూస్తే ప్రభు కోసం మనం కష్టపడేది ఏమీ లేదు. పొద్దున్నే లేచి రాత్రి దాకా కష్టపడి పని చేస్తున్నాం అంటే ఎవరి కోసం అండి? ఎవరి కోసం? ఎవరు ఉద్యోగం వాళ్ళు చేసుకున్నారు, ఎవరు pని వాళ్ళు చేసుకున్నారు. దేనికోసం పని చేస్తున్నాం పొద్దున్నే లేచి అని అంటే కేవలం మన కడుపు కోసం, మన బిడ్డల కోసం. ఈరోజు కష్టపడితే రేపొద్దు సుఖంగా బతుకుతాం అనుకుంటున్నాం. కానీ మనం పడాల్సిన కష్టం, మన కోసం కష్టపడినా అదే సమయంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మనం ఏం చేయాలండి? కష్టపడాలి. ఒక రోజున యేసన్న గారు మలేషియా ప్రాంతానికి ఆయన కాన్ఫరెన్స్ జరుగుతుంటే చాలామంది సేవకులు వెళ్ళారు. ఆయన కూడా అందరితో పాటు ఆయన కూడా ప్రారంభంలో అండి మలేషియా ప్రాంతానికి కాన్ఫరెన్స్కి వెళ్ళారు. కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు టిఫిన్ టైం అయింది. అందరూ రూమ్లో ఉండి బయటకు వచ్చి టిఫిన్ దగ్గరకు వచ్చిన యేసన్న గారు కనపడతలేదంట. ఏమైంది? యేసన్న గారు కనపడతలేదంటే ఆయన పొద్దున్నే లేచి వెళ్ళిపోయాడు. అన్ని రూములు ఎతికారు, టాయిలెట్లు ఉన్నారంటే అక్కడ లేడు. ఆయన ముందు టిఫిన్ చేసి కాన్ఫరెన్స్కి వెళ్ళిపోయాడంటే అక్కడ లేడు. ఎక్కడ దొరకట్లేదు. ఆయన ఏంటంటే ఒక ట్యాక్సీలో దిగాడంట. ఎన్నా నీ కోసం ఎదుగుతుంటే ఆడికి వెళ్ళావనంటే ఆయన అన్నటువంటి మాట, సువార్త చెప్పకుండా ఏ రోజైనా నేను టిఫిన్ చేశానా? సువార్త చెప్పకుండా ఏ పూటైనా నేను భోజనం చేశానా? సువార్త చెప్పకుండా ఏ రోజైనా నేను నిద్రపోయానా? మొదట సువార్త పని చేసిన తర్వాతే నేను టిఫిన్ చేయటం. పొద్దున్నే వెళ్ళా, ఒక తెలుగోడు దొరికాడు, సువార్త చెప్పా, ఆడి ట్యాక్సీలో నేను వచ్చా, ఆత్మని ప్రభు తట్టు తిప్పా. ఇప్పుడు తింటా నేను భోజనం, ఇప్పుడు చేస్తాను నేను టిఫిను. సువార్త చెప్పకుండా ఏం చేసేవాడు కాదైనా, టిఫిన్ చేసేవాడు కాదండి. మరి ఏది?
దేవుని మాటకు మనం ఎంతవరకు విధేయత చూపిస్తున్నాం, ఆ దేవుని పని కొరకు ఎంత కష్టపడుతున్నాం, ఎంతసేపు మన పనులే, ఎంతసేపు మన ఇంట్లే, ఎంతసేపు మన బట్టలే, ఎంతసేపు మన వంటలే, ఎంతసేపు మన పిల్లలే, ఎంతసేపు మన భర్తలే, ఎంతసేపు మన భార్యలే, ఎంతసేపు మన కుటుంబమే. మరి దేవుని పని ఎప్పుడు, దేవుని చిత్తాన్ని ఎప్పుడు జరిగిస్తాం? ఏది దేవుని కొరకైన విధేయత? ఏది? నువ్వు భర్త మాటకు లోపడుతున్నావు, వెరీ గుడ్. భార్య మాటకు లోపడుతున్నావు, వెరీ గుడ్. తల్లిదండ్రుల మాటకు లోపడుతున్నావు, వెరీ గుడ్. అత్తమామల మాటకు లోపడుతున్నావు, వెరీ గుడ్. కానీ దేవుని మాటకు విధేయత ఏది? దేవుని మాటకు ఎవరు లోబడుతున్నారు? ఏమండి? మొట్టమొదటిగా మనం లోబడాల్సింది ఎవరి మాటకండి? దేవుని మాటకు విధేయత చూపించని దేవుడు నీ జీవితాన్ని విప్లవాత్మకంగా ఏం చేస్తాడు? ఆయన ఆశీర్వదిస్తాడు. వద్దంటే ఆశీర్వాదాలు వస్తాయండి, వద్దంటే దీవెనలు వస్తాయి. ఆయన మహిమను నువ్వు చూస్తావు. దేవుని మాటకు వెనువెంటనే లోబడితేనే గొప్ప కార్యాలు చూస్తావు. అబ్రహాము, నీవు నీ దేశాన్ని, నీ స్వదేశాన్ని, నీ పుట్టింటిని, నీ బంధువులను, స్నేహితులను, మిత్రులందరూ వదిలిపెట్టరా అన్నాడంటే మారు మాట్లాడకుండా, ఒక్క మాట కూడా మాట్లాడకుండా అబ్రహాం గారు బయలుదేరారండి. నువ్వు నడిచిన భూభాగం అంతా నీకు ఇచ్చేసాను, అబ్రహాం తీసుకుపో అన్నాడంతే. నువ్వు ఎంత భూమి అయితే నువ్వు నడిచావో, నువ్వు అడిగి పెట్టిన ప్రతి స్థలాన్ని నేను నీకు ఇచ్చాను. ఎందుకయ్యా ఈ పేదోడి పట్ల, ఎందుకయ్యా ఈ కనికరం అని అంటే, ఈ దౌర్భాగ్యుడి పట్ల ఎందుకు కనికరం అంటే, నువ్వు నా మాటకు విధేయత చూపించి, నువ్వు వెళ్ళున్న ప్రతి ప్రదేశానికి నువ్వు వెళ్ళావు, నేను వెళ్ళమన్న చోటుకి వెళ్ళావు, నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలంలో నేను నీకు తోడయ్యుండి నేనేం చేస్తాను అదంతా కూడా నీకు ఇస్తాను. ఏ ప్రాంతానికైతే నువ్వు వెళ్ళావో, నేను పంపించిన ప్రాంతానికి నువ్వు విధేయత చూపించావు కనుక ఆ ప్రదేశాన్ని నేను నీకు స్వాస్యముగా ఇస్తున్నాను అన్నాడు. అంటే విధేయులు ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకుంటారు, విధేయులు భూమిని స్వతంత్రించుకుంటారు, విధేయులు సమృద్ధిని స్వతంత్రించుకుంటారు, విధేయులు ఆరోగ్యాన్ని స్వతంత్రించుకుంటారు. నయమాను, సిరియా దేశపు సేనాధిపతి నయమాను కుష్ఠరోగము దేవుని మాటకు విధేయత చూపించి 7 మార్లు మునగగా ఏమైందండి? ఆరోగ్యం వచ్చిందండి. కుష్టి వ్యాధి పోయింది, పసిపిల్లల దేహంలాగా మారింది. అంటే విధేయత మనకి స్వస్థతని ఇస్తుంది, విధేయత మనకి సమృద్ధిని ఇస్తుంది, విధేయత మనకి ఆశీర్వాదాన్ని ఇస్తుంది. ఈ సిలువ మనకి ఏమి నేర్పిస్తుంది? యేసుక్రీస్తు ఈ లోకానికి రావటం వల్ల మనకి ఏమి నేర్పిస్తున్నాడు ఆయన అంటే విధేయత. ఏంటండి? విధేయత నేర్పిస్తున్నాడు. 2 ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకటి నా జీవితంలో జరిగింది, ఇంకోటి నేను విన్నది. 2 దగ్గరగానే ఉంటాయి, అయినా పర్వాలేదు చెప్తాను. నేను కళ్ళారా చూసింది ఒకటి, ఇంకోటి నేను చెవులారా విన్నది. మొదటిగా కళ్ళారా చూసింది చెప్తాను. చల్లపల్లి దగ్గర కూచిపూడి శ్రీకాకుళం దగ్గర, ఇక్కడ శ్రీకాకుళం, అక్కడ శ్రీకాకుళం కాదు, ఇక్కడ శ్రీకాకుళం, అప్పారావుపేట అని చిన్న గ్రామం. ఆ గ్రామంలో కిరణ్ పాస్టర్ గారు అద్భుతమైన సేవ చేస్తున్నారు. ఆయన ఇప్పుడు కంట్రికలో. ఆ కిరణ్ పాస్టర్ గారు, నేను ప్రతి శనివారం వెళ్ళేవాళ్ళం. ఆయన సంఘం అది, కిరణ్ పాస్టర్ గారి సంఘం. అక్కడికి అప్పుడు నాకు ఏ సంఘం ఏమి లేదు, ఇద్దరం కలిసి అనేక ప్రాంతాలు తిరిగాం, పరిచర్యలో అనేక ప్రాంతాలు తిరిగాం. గొప్ప సేవకులు ఆయన. ఆయనతో పాటు నేను వెళ్ళినప్పుడు ఆ ఊరి ప్రాంతం వాళ్ళు చాలా ప్రేమతో ఆదరించేవాళ్ళు, చాలా బాగా ఆదరిస్తారు. వెళ్ళినప్పుడు చక్కగా ప్రార్థన అయిపోయింది, మంచి భోజనం పెట్టారు, ఆరు బయట మంచం వేసుకొని కూర్చున్నాం, చెట్టు కింద మంచం వేసారు, కూర్చున్నాం. అప్పుడే ఎద్దుల బండి వచ్చింది, ఎద్దులను అక్కడ కట్టేసి ఆయన వెళ్ళాడు, ఆయన భోజనం చేశాడు, కాసేపు విశ్రాంతి తీసుకున్నాడు, వచ్చాడు మళ్ళా బండి కట్టుకుని వెళ్ళిపోయాడు. అయితే అక్కడ కూర్చున్నప్పుడు ఒక ఎద్దు, 2 ఎడ్లు, ఒక ఎద్దుకి ఇదంతా గాయమైపోయింది, కాడి లాగి ఇదంతా ఎర్రగా పుండు పడిపోయింది. దాన్ని కాకులు వచ్చి అలా పొడుస్తూ ఉన్నాయి. కాకులు వచ్చి ఆ పుండుని ఏం చేస్తాయి, పొడుస్తూ ఉంటే టిట్టి అంటుంది, తోకతో కొట్టుకుంటుంది, అయినా అది వచ్చి పొడుస్తూ ఉన్నాయి. ఈ కిరణ్ పాస్టర్ గారు చాలాసార్లు వాటిని తోలాడు, మట్టి గట్లుంటే లేసి వాటిని నేను ఆయన వాటిని తోలాం, కాకుల్ని. తర్వాత వాళ్ళే ఆ ఎద్దులు కట్టేసిన వాళ్ళే మాకు భోజనాన్ని సిద్ధపరిచారు, వాళ్ళే మాకు ఆశ్రయం ఇచ్చేవాడు. అక్కడ ఉన్న ఎన్ని దినాలు ఉంటే అన్ని దినాలు వాళ్ళ ఇంట్లోనే మేము ఉండేవాడు. ఆయన భోజనం చేసి లేచిన తర్వాత పసుపు తీసుకొచ్చి దానికి రాశాడు. పసుపు తీసుకొచ్చి దానికి కారం అసలే దాని మీద ఎలా ఉంటుందని మండుద్ది రాశాడు. కాకులన్నీ వచ్చినాయి, పొడుస్తూ ఉన్నాయి, మేము తోలుతూ ఉన్నాం. ఆయన వచ్చి పసుపు రాసి బండి కట్టడానికి ఏమైంది, ఆ బండి అలా లేపాడండి. కాముగా వచ్చి ఎడ్లను కట్లు ఓడదీశాడు. అది అలా లేపిన వెంటనే అవి ఆటోమేటిక్గా వచ్చి
ఆ భారమైనటువంటి అసలే గాయం ఉంటే గాయం మీద మళ్ళా కాడి పెట్టుకొని ఏం చేసిందండి, వెళ్ళిపోయింది. ఎంత మండుతూ ఉంటుందండి దానికి. ఎంత మండిన యజమాని పిలిచిన వెంటనే ఏం చేసిందండి, అది తల వంచి కాడి మోసుకొని వెళ్ళిందండి. కాడి మోసుకొని వెళ్ళింది. ఎంత గొప్ప విధేయత, మాకు ఆశ్చర్యం అనిపించింది. అసలే ఇంత గాయంలో ఉంటే, ఇంత బలహీనతలో ఉంటే, లేకపోతే ఏమైంది అది. సారీ బాస్, ఈరోజు నేను రాలేను అని అంటే ఆయన ఏమని అంటాడా? అనొచ్చు. కానీ అది పశువు కదండి, అనలా. అదే మనమైతే, ప్రభువా ఈరోజు కొద్ది తలనొప్పి ఉంది, నేను రాలేనులే ప్రభు మందిరానికి, నేను ప్రార్థన చేయలేనులే ప్రభువా, నా పరిస్థితి నువ్వు అంతా తెలుసుగా నీకు అంటాం. సింపుల్, అంతేగా. మనం సింపుల్ అలానేస్తాం, అంతేకమ్మా. చిన్న బాధ కలిగితే ఇప్పుడు ఈరోజు రాలేనులే ప్రభు, కొద్ది పని ఎక్కువ ఉంది, అదేదో ప్రార్థన ఏదో నువ్వే చేసుకోలే, ఆ వాక్య ధ్యానం ఏదో నువ్వు చేసుకోలే, ఈరోజు నేను కొద్ది రెస్ట్ తీసుకుంటా, ముక్కు కారుతుంది, కొద్దిగా హెడేక్గా ఉంది, ఇప్పుడే బంధువులు వచ్చారు, కుదరదులే. ఎంత సింపుల్గా మనం తప్పించుకుంటామంటే, అవునా? ఎంత సింపుల్గా మనం తప్పించుకుంటాం. కానీ నాకు అప్పుడు అనిపించింది, ఈ ఎట్టుకున్నటువంటి విశ్వాసం కూడా ఈనాటి క్రైస్తవులకి నాలాంటి సేవకులు కూడా లేదు. ఒక రోజున ఒక గొప్ప దైవజనుడు, 90 ఏళ్ల చిల్లర వయసు ఉంటుంది ఆయనకి, చాలా అద్భుతమైనటువంటి పరిచర్య చేశాడు ఆయన. నేను విన్నది ఆయన సాక్ష్యాన్ని గురించి నేను విన్నా. అద్భుతమైన పరిచర్య చేశారు. 90 సంవత్సరాల వయసులో, 90 సంవత్సరాలు దాటిని ఆయన. చాలా వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయాడు ఆయన. శరీరం సహకరించట్లా, చాలా నీరసంతో ఉన్నాడు. అయినా కూడా పట్టు వదలకుండా సువార్త పరిచర్య చేస్తూ ఉన్నాడు. అయితే ఒక రోజున ఆయన్ని ఒక మీటింగ్కి ఆహ్వానించారు. ఆహ్వానిస్తే నేను వస్తానని చెప్పేసి ఆయన మాట ఇచ్చాడు. ఇది కొన్నేళ్ల క్రితం మాట ఇచ్చాడు. చాలా సంవత్సరాల క్రితం అండి. ఇప్పుడులాగా బళ్ళు, బైకులు, కార్లు, బస్సులు అవేమి లేవు ఆ రోజుల్లో. అప్పుడు ఎద్దుల బళ్ళ మీదో ట్రాక్టర్ల మీదో ప్రయాణం చేశారు. ఏదో ఊరికి ఒక బస్సు ఉండేది, అది పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి వస్తూ ఉండేవి. అంతకుమించి ఎక్కువ ప్రయాణాలు ఉండేవి కాదు కనుక ఫ్రీక్వెంట్గా బస్సులు ఉండేవి కాదు ఆ రోజుల్లో అది పల్లెటూరు అనమాట. ఆయన ఒక మీటింగ్ ఆహ్వానించబడ్డాడు. వాళ్ళ వస్తానని మాట ఇచ్చిన తర్వాత ఆ మీటింగ్ రోజున ఆయనకి భయంకరమైనటువంటి జ్వరం, కదలలేకపోతున్నాడు, ఆయన నడవలేకపోతున్నాడు, బలహీనంగా ఉన్నాడు. ఆ మీటింగ్ పెట్టినటువంటి వాళ్ళు ఒక మనిషిని పంపించి మధ్యాహ్నం పంపించారు. అయ్యా ఈరోజు మీటింగ్ ఉంది కదా అయ్యగారు, ఒకసారి మరి జ్ఞాపకం చేద్దామని వచ్చామయ్యా, మీరు పెందలాడే రండి అని అంటే, ఈరోజు నేను రాలేనులే కానీ నా వల్ల కావట్లేదు, నా శరీరం సగం అయ్యాయా, పేర్లు కూడా కొట్టించేసాం, ట్రాంప్లెట్లు కూడా పనిచేసాం, మీరు వస్తారని అందరూ ఎదురు చూస్తూ ఉంటారు, భక్తులంతా మీరు వస్తారని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాం, మీ మాటలు వినాలని, మీ ద్వారా దేవుడు చేయబోయే కార్యాలు కళ్ళారా చూడాలని ఎంతోమంది, వందలాది మంది ప్రజలు మీకోసం ఎదురు చూస్తున్నారయ్యా, మీరు రావాలి తప్పకుండానంటే ఆయన సరే వస్తా, ఆరోగ్యం సహకరించకపోయినా సరే ఏదో వస్తాలే పదా అని ఎట్టగొట్ట పంపించేయాలి ముందు ఆ వ్యక్తిని అని, వస్తాలే పదా అన్నాడు, ఆయన వెళ్ళిపోయాడు. కానీ ఈయనకేమో ఆరోగ్యం సహకరించట్లా, వెళ్ళాలని మనసు కూడా లేదు ఈయనకి. ఏం వెళ్తాంలే, ఎంత వయసులో కూడా వెళ్తాం అవసరమా, ఆ మీటింగ్ వాళ్ళే చేసుకుంటారులే అని అనుకుంటున్నాడు. కానీ పరిశుద్ధాత్మదేవుడు బలవంతం చేస్తున్నాడు, నువ్వు వెళ్ళాల్సిందే మీటింగ్ అని. పరిశుద్ధాత్మదేవుడు ఏం చేస్తున్నాడు, బలవంతం చేస్తున్నాడు, నువ్వు వెళ్ళు మీటింగ్కి వెళ్ళని. అయితే వెళ్ళాలంటే వేరే వసతులు ఏం లేవు, మీటింగ్ సమయం అయిపోతుంది, ఈయనేమో నిర్లక్ష్యం చేశాడు, ఆలస్యం చేశాడు, మీటింగ్ సమయం అయిపోతుంది. పక్కన తెలిసినటువంటి వాళ్ళ దగ్గర ఎద్దుల బండి ఉంటే అడిగాడు, అయ్యా అర్జెంటుగా మీటింగ్కి వెళ్ళాలి, ఏమనుకోకుండా ఉన్నదానికన్నా 2 అంతలు ఎక్కువ ఇస్తాను నీకు డబ్బులు, ఉన్నదానికన్నా 2 అంతలు ఎక్కువ ఇస్తానంటే ఆయన అన్నాడు, అయ్యా ఎద్దుకి బాగోలేదు, పగలంతా చేసి అలసిపోయినాయి, బాగోలేదయ్యా అని అంటే, లేదయ్యా అర్జెంటుగా వెళ్ళాలి, ఈ దేవుని పని, మళ్ళీ దేవుడు పని ఆగిపోతుంది, నా వల్ల దేవుని పని ఏమవకూడదు, ఆగకూడదు, తప్పనిసరిగా నేను వెళ్ళాల్సిందే, అవసరమైతే ఇంకొంచెం ఎక్కువ ఇస్తాను నీకు, అంతేగాని దేవుని పని మాత్రం ఆగకూడదయ్యా, దయచేసి నువ్వు రావాల్సిందే అని అంటే, పాస్టర్ గారి మాట కాదనలేక ఆయన బండి కట్టించుకున్నాడు. ఎలాగా అనంటే, ఒక ఎద్దుకి బాగోలేదు, ఆయన కాడి అలా లేపాడు, పొద్దస్తమాన పనిచేసి వచ్చినాయి, కాడి అలా లేపి పిలవగానే వెంటనే వచ్చేసేసి కాడి కట్టించుకొని, కాడి భుజాల మీద పెట్టుకొని దైవ సేవకుని ఎక్కించుకొని వెళ్ళాయి.
వెళ్ళారు. మీటింగ్ చూసుకొని వస్తా ఉండగానే దారిలోనే కుప్పకూలిపోయి ఒక ఎద్దు పడిపోయిందండి. ఒక ఎద్దు పడిపోయింది. పడిపోయి చచ్చిపోయింది. ఓరని ఏడుస్తున్నాడు ఆయన యజమాని. నమ్మకంగా పనిచేసిందయ్యా ఈ ఎద్దు నాకు నమ్మకంగా పనిచేసింది. దానికి కొద్ది రోజులుగా బాగోలా, నడవలేకపోతుంది. కొద్ది రోజులుగా దానికి అసలు ఏం బాగోలే, ఏం తినలేకపోతుంది, ఏం తాగలేకపోతుంది, అసలు నడవలేకపోతుంది. అయినా కూడా నేను కాడిని ఎత్తిన ప్రతిసారి కాదనకుండా అది నాకు మాటకి లోబడుతూనే వచ్చింది. నేనెక్కడ ఫీల్ అవుతానోనని, నేనెక్కడ బాధపడుతోనని, నేనెక్కడ పని దానివల్ల నిర్లక్ష్యం అవుతుందోనని అది ఏనాడు కూడా అది నిర్లక్ష్యం చూపించకుండా, దానికి ఒంట్లో బాగకపోయినా, ఆరోగ్యం సహకరించకపోయినా నేను కాడి లేపిన వెంటనే అది కాడి కిందకు వచ్చి ఆ బండిని లాగుతూ వచ్చిందయ్యా. నమ్మకంగా ఉంది. ఇన్నేళ్ళు నా దగ్గర ఎలా ఉంది? అది నమ్మకంగా ఉంది. ఇప్పుడు కూడా బాగోలేదయ్యా. అయినా మీరు మీరు పిలిచారని కాదనకుండా అది ఆరోగ్యం సహకరించకపోయినా అది వచ్చిందయ్యా. ఈ రోజున పనిలోనే ఏమైంది? అది ప్రాణం విడిచింది. అదండి విధేయత. అది విధేయత. ఈ విధేయత దేవునికి కావాలి. మనం చెప్పే డైలాగులన్నీ దేవునికి అవసరం లేదు. మనం చెప్పే సాకులేమి దేవునికి అవసరం లేదు. దేవునికి కావాల్సింది ఏంటంటే విధేయత. మన కష్టమైన, నష్టమైన, ఇబ్బంది అయినా, సహకరించకపోయినా, ఆరోగ్యం సహకరించకపోయినా, పరిస్థితులు సహకరించకపోయినా మనం దేవుడు చెప్పిన వెంటనే లోబడ్డామా లేదా దేవుడు అదే చూస్తాడండి. ఆనాడు ఏదైతే ఎద్దు ద్వారా ఆయన ఒక పాఠం నేర్చుకున్నాడు. ఈరోజు నా ఆరోగ్యం సహకరించలేదని నేను నిర్లక్ష్యం చేశాను, మానేద్దాం అనుకున్నాను. ఆ ఎద్దుకున్నటువంటి బుద్ధి కూడా ఇన్నేళ్ళు వచ్చిన, ఇంత వయసు వచ్చిన నాకు లేకుండా పోయిందే. దేవుని సేవకునని చెప్పి బల్లలో ఎర్రగొట్టి మరీ ప్రసంగాలు చేసేవాడిని నేను. అలాంటి నాకు ఈ ఎద్దుకున్నటువంటి పరిజ్ఞానం కూడా, ఎద్దుకున్నటువంటి విధేయత కూడా నాకు లేకుండా పోయిందని ఆ దైవజనుడు ఏడ్చాడంటే, కన్నీరు కార్చి ఏడ్చాడు. అయ్యా, నాకు మంచం మీద ఉన్నా కూడా నీ సువార్త పని మాత్రం నేను ఆపను. నేను వెళ్ళి నీ సువార్త పని చేస్తాను. మంచం మీద పడేసినా సరే, అలా మంచం మీద మోసుకొని వెళ్ళైనా సరే నేనేం చేస్తాను? సువార్త పని చేస్తానని తీర్మానం చేసుకున్నాడు ఆయన. ఈ రోజున మనం చేయాల్సిన మనం చూపాల్సిన విధేయత అదండి. యేసు ప్రభువు వారు వచ్చినప్పుడు లోకం బాగుందండి. మంచి పరిస్థితుల్లోకి యేసు ప్రభువు వారు వచ్చారా? సంతోషభరితమైన పరిస్థితుల్లోకి యేసు ప్రభువు వారు వచ్చారా? పండగ చేసుకున్న ప్రాంతంలోకి యేసు ప్రభువు వారు వచ్చారా? భయంకరమైన పాపం పెరిగిపోయింది లోకంలో. విచ్చలవిడితనం పెరిగిపోయింది, అవిధేయత పెరిగిపోయింది, బుద్ధిహీనత పెరిగిపోయింది, అజ్ఞానం పెరిగిపోయింది, పాపం బహుఘోరంగా విస్తరించింది. అలాంటి పరిశుద్ధుడైనటువంటి యేసు అలాంటి లోకంలోనికి వచ్చాడండి. నిందించబట్టానికి వచ్చాడు, దూషించబట్టానికి వచ్చాడు, హేళన చేయబట్టానికి వచ్చాడు, తృణీకరించబట్టానికి వచ్చాడు, నలగగొట్టబట్టానికి వచ్చాడు, సిలువేయబట్టానికి వచ్చాడు, మరణించడానికి వచ్చాడు. ఈ రోజున యేసు ప్రభువు వారు మనకు నేర్పిస్తున్న సత్యం ఏంటి అని అంటే, నేను భూలోకానికి ఎందుకు వచ్చానో తెలుసా? నేను కనుక రాకపోతే మానవాళికి ఏముండదు, రక్షణ ఉండదు. ఈ రోజు కనుక నువ్వు దేవుని మాటకు విధేయత చూపించకపోతే నీ కుటుంబం ఎలాగా మారుతుంది? నువ్వు దేవుని మాటకు విధేయత చూపించకపోతే కుటుంబం ఎలాగ ఆశీర్వదించబడుతుంది? నువ్వు దేవుని మాటకు విధేయత చూపించకపోతే నీవు నివసిస్తున్న ప్రాంతము ఏ రీతిగా సస్యశ్యామలంగా మార్చబడుతుంది? నువ్వు కనుక విధేయత చూపించకపోతే సంఘము ఏ రీతిగా ఆశీర్వదించబడి వర్ధిల్లుతుంది? మనం ఎంతగా విధేయత చూపిస్తామో అంతగా మన కుటుంబం ఆశీర్వదించబడుతుంది, అంతగా మన సంఘం ఆశీర్వదించబడుతుంది, అంతగా మన జీవితాలు, మన స్నేహితులు, బంధువులు, మిత్రులు అందరూ కూడా ఆశీర్వదించబడతారు. మనకు కావాల్సింది ఏంటి అని అంటే విధేయత. ఆనాడు యోసేపు విధేయత చూపించాడు కాబట్టి యోసేపు ఎక్కడున్నా ఆ ఇల్లుగా, నా ప్రాంతంగా ఆశీర్వదించబడుతూనే ఉంది. యోసేపును బట్టి పోతీఫరును దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. యాకోబును బట్టి లాబానుని దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. యోసేపును బట్టి ఐగుప్తు దేశం ఆశీర్వదించబడింది. దానియేలును బట్టి బబులోను ప్రాంతమే ఆశీర్వదించబడింది, బబులోను సామ్రాజ్యం ఆశీర్వదించబడింది. ఈరోజు నిన్ను బట్టి సంఘం ఆశీర్వదించబడాలి. సంఘం నిన్ను బట్టి చిన్న భిన్నం కాకూడదు. నిన్ను బట్టి ఏ ఒక్కరు కూడా సంఘంలో నీరసించకూడదు. ఏమండి, సంఘం నీరసించిపోతుందంటే దానికి కారణం నీవే కావచ్చు. సంఘం అభివృద్ధి పొందట్లేదంటే దానికి కారణం నువ్వే కావచ్చు. నీ కుటుంబంలో ఆశీర్వాదం కనబట్టలేదంటే దానికి కారణం నీ అవిధేయతే కావచ్చు. ఎప్పుడైతే నువ్వు విధేయత చూపిస్తావో అప్పుడు దేవుని ఆశీర్వాదాన్ని నిశ్చయంగా నువ్వు అనుభవిస్తావు. మనకు కావాల్సింది ఏంటండి? విధేయత. ఆ ఎద్దుకున్నటువంటి విధేయత మనం కలిగి ఉండాలి. చెప్పాలి, ఆరోగ్యం సహకరించి పని నువ్వు చెప్పిన మాటకు లోబడుతున్నాయా? పరిస్థితులు సహకరించి పని నువ్వు చెప్పిన మాటకు లోబడుతున్నాయా?
నువ్వు వెళ్ళమన్న ప్రాంతం ఎలాంటిదైనా నువ్వు చెప్పిన మాటకి నేను లోబడతాను ప్రభు, నువ్వేం చెప్తే అది చేస్తాను ప్రభు.